డియర్ లీడర్స్ బ్రేక్ మార్నింగ్ అండి. నేను విఘ్నేశ్వర్. ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ నిజంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. చాలామంది సన్నెడ్జ్ బిజినెస్లో జాయిన్ అయితే అవుతున్నారు. సన్నెడ్జ్ బిజినెస్కి రావటం అయితే జరుగుతుంది. కానీ మన తెలిసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మన బిజినెస్లో ఎలా యాడ్ చేసుకోవాలి, వాళ్ళని మన బిజినెస్లో మనం ఎలా జాయిన్ చేసుకోవాలి అనే దాని మీద చాలామందికి క్లారిటీ లేదు, చాలామందికి అవగాహన లేదు. కాబట్టి ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు సన్నెడ్జ్ కంపెనీలో ఒక పర్సన్స్ని ఎలా తీసుకురావాలి, వాళ్ళ జాయినింగ్ ప్రాసెస్ని మీరు ఎలా కంప్లీట్ చేసుకోవాలి, వాళ్ళని మీ కింద మీరు ఎలా యాడ్ చేసుకోవాలి అనే దాని మీద పూర్తి క్లారిటీ, పూర్తి అవగాహన అయితే ఇస్తాను. ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే కనుక ఒక జాయినింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తూ చూపిస్తాను. తద్వారా మీకు మోర్ క్లారిటీ, మోర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడాల్సిందిగా కోరుతున్నాను. డియర్ లీడర్స్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎప్పటి నుంచో మీతో ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. డియర్ లీడర్స్, మీ అందరికి కూడా తెలుసు, నా యాక్చువల్ నేమ్ వచ్చేసి సందీప్ కుమార్ రాయ్ అనమాట. బట్ రీసెంట్గా అంటే ఫ్యూ మంత్ క్రితం ఒక ఫేమస్ న్యూమరాలజిస్ట్ని కలిసిన తర్వాత నేను నా పేరు, నా మొబైల్ నెంబర్ని మార్చుకోవటం జరిగింది. అది ఎందుకు అంటే, ఎప్పుడైతే నేను ఆ పర్సన్ని కలిశానో నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నా నేమ్, నా మొబైల్ నెంబర్కి మ్యాచింగ్ లేకపోవడం వల్ల నేను చాలా టాప్ లెవెల్కి అయితే ఎదుగుతాను, బట్ అక్కడి నుంచి మళ్ళీ కింద పడిపోతూ ఉంటానని చెప్పడం జరిగింది. స్టార్టింగ్లో నేను నమ్మలేదు. బట్ ఎప్పుడైతే నేను నా పేరుని, నా మొబైల్ నెంబర్ని మార్చుకోవడం జరిగిందో అప్పటి నుంచి నేను లైఫ్లో చాలా మార్పులు గమనిస్తూ ఉంటాను. దీని మనలో కూడా చాలామంది ఇలాంటి కష్టపడుతూ ఉంటాము. బట్ ఎందుకో ల్యాగ్ అవుతుంది, ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే అర్థం కావట్లేదు. మన హార్డ్ వర్క్ చేస్తున్నాం, అంత మన తరఫున ఏదైతే ప్రయత్నం చేయాలో అవి అన్నీ చేసిన తర్వాత కూడా ఫెయిల్ అవుతూ ఉంటాం సమ్ టైమ్స్. సో డియర్ లీడర్స్, మేబీ యాజ్ పర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ మీ మొబైల్ నెంబర్ అండ్ మీ నేమ్కి సింక్ లేకపోవచ్చు. అందువల్ల ఇలాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నాకు రిక్వెస్ట్ ఏమంటే, మీ లైఫ్లో మీరు కొన్ని మార్పులు తీసుకురావాలి అనుకుంటే కనుక మీరు కూడా ఈ యొక్క ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో తనని కన్సల్ట్ అవ్వండి. దానికోసం నేను ఏం చేస్తానంటే, ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అక్కడ సబ్మిట్ చేసి పర్సన్ని కన్సల్ట్ అవ్వండి. మీకు ఓకే అనిపిస్తే కనుక మీరు కూడా మీ మొబైల్ నెంబర్, మీ నేమ్ని మార్చుకొని చూడండి. లీడర్స్ చాలా చాలా ఉపయోగపడుతుంది. నేను ఈ యొక్క చేంజెస్ అన్ని కూడా గమనిస్తున్నాను. కాబట్టి నాలాగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి కోసం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. లింక్ కింద ఉంది, మీరు వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో డియర్ లీడర్స్, లేట్ చేసుకోకుండా మెయిన్ టాపిక్ మీదకి వచ్చేద్దాం. సో డియర్ లీడర్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మన అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. సో కాబట్టి మనం మన స్మార్ట్ ఫోన్ని ఓపెన్ చేసుకుందాం. మీరు ఇక్కడ చూడండి, స్మార్ట్ ఫోన్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ స్మార్ట్ ఫోన్లో ఇక్కడ ప్లే స్టోర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. నేను ప్లే స్టోర్ని ఇక్కడ ఓపెన్ చేయడం అయితే జరిగింది. ప్లే స్టోర్ని ఓపెన్ చేయడం తర్వాత మీరు ఇక్కడ చూడండి, నేను సన్నెడ్జ్ అని ఇక్కడ టైప్ చేస్తున్నాను. సన్నెడ్జ్ యాప్ అని ఇక్కడ నేను టైప్ చేశాను. ప్లే స్టోర్కి వచ్చాను అండ్ ఇది టైప్ చేశాను. టైప్ చేసిన వెంటనే ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్లో మనకి సన్నెడ్జ్ షాపింగ్ అని ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ యాప్ని మనం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది అండ్ ఓపెన్ చేద్దాం. బట్ ఓపెన్ చేసే ముందు చాలామంది ఎవరైతే ఇప్పటి వరకు మన కంపెనీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోలేదు, వాళ్ళకి ఇన్స్టాల్ చేసే ఆప్షన్ అనేది అడుగుతుంది. సో ముందు మీరు ప్లే స్టోర్స్ ద్వారా వెళ్ళి ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఆ తర్వాత ఈ యొక్క యాప్ని మనం ఓపెన్ చేసుకుందాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, యాప్ని మనం ఓపెన్ చేసిన వెంటనే మన ఒక యాప్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక మన పూర్తి ప్రొఫైల్ డీటెయిల్స్, అంటే యాక్చువల్గా మన పేరు ఏమిటి, మన ఏ క్లబ్లో ఉన్నామో, మనం ఏ ర్యాంక్లో ఉన్నామో, పర్ఫార్మెన్స్ ర్యాంక్ ఏంటి, మనకి ప్రతి డీటెయిల్స్ కూడా మనకి చాలా డీటెయిల్గా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి యాప్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగిందో. ప్రోడక్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, రైట్. ఏం కేటగిరీస్ ప్రోడక్ట్ మనకి ఉంటుందో, హౌస్ అచీవర్స్, కార్ అచీవర్స్, ట్రిప్ అచీవర్స్, ప్రతిదీ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ ఏం చేద్దాము, జాయినింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ యాడ్ డిస్ట్రిబ్యూటర్ ఏదైతే ఆప్షన్ మనకి కనిపిస్తుందో యాడ్ డిస్ట్రిబ్యూటర్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. మీరు చూడండి, యాడ్ డిస్ట్రిబ్యూటర్ ఆప్షన్ని మనం ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు సైన్ అప్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ సైన్ అప్ ఫామ్ ఏదైతే ఉందో, ఈ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉందో, ఇవి అన్నిటిని మనం ఒక్కొక్కటిగా ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎగ్జాంపుల్గా మీరు పైన చూసినట్లయితే కనుక మనకి ఫస్ట్ నేమ్ ఇవ్వటం జరిగింది, లాస్ట్ నేమ్ ఇవ్వటం జరిగింది. ఈ రెండు కూడా మనం ఎలా ఫుల్ఫిల్ చేయాలి అంటే, ఎలా అయితే మనకి ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ఉంటుందో
ఆధార్ కార్డ్, పాన్ కార్డులో ఏ విధంగా అయితే మనకి మన నేమ్ అనేది మెన్షన్ చేసి ఉంటుందో అదే విధంగా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు చూడండి 3వ నంబర్లో మనకి ఎంటర్ప్రైజ్ నేమ్ ఉంటుంది. సో ఎంటర్ప్రైజ్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఏమీ పెట్టాల్సిన అవసరం ఉండదు, ఎవరు కూడా పెట్టకండి. ఎంటర్ప్రైజ్ నేమ్ ఒకటి మీరు గ్యాప్ పెట్టాలి. ఆ తర్వాత మీరు చూస్తే కనుక ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో ఇక్కడ ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ని మనం ఇక్కడ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే యాజ్ పర్ వాళ్ళ ఆధార్ కార్డ్ కానీ లేదా పాన్ కార్డులో కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే మీరు ఇక్కడ పెట్టండి. ఆ తర్వాత జెండర్ అని ఉంది. సో ఈ జెండర్ మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మేలా ఫీమేలా మనకి ఒక ఆప్షన్ వస్తుంది. సో మేల్ అయితే మేల్ తీసుకోండి, ఫీమేల్ అయితే ఇక్కడ ఫీమేల్ తీసుకోండి. తర్వాత మనం చూస్తే కనుక మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ని ఇచ్చిన తర్వాత ఈమెయిల్ ఐడి ఉంది. సో ఈమెయిల్ ఐడి ప్లేస్లో మనం ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఆ తర్వాత పిన్ కోడ్ ప్లేస్లో మీరు పిన్ కోడ్ ఇవ్వండి. పిన్ కోడ్ కంప్లీట్ చేసిన తర్వాత వారు ఏదైతే ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియా పిన్ కోడ్ని మనం ఇవ్వాలి. ఆ తర్వాత మీరు కింద చూసినట్లయితే కనుక ఇండియా అని ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యి ఉంది. సో రైట్ నో మన కంపెనీ కేవలం ఇండియాలో మాత్రమే ఉంది కాబట్టి మనం ఇండియానే ఉండనిద్దాం. ఆ తర్వాత ఇండియా పక్కనే మీరు చూడండి స్టేట్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ స్టేట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేద్దాం. స్టేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనం ఏదైతే స్టేట్ నుంచి ఉన్నాం, లైక్ నేను తెలంగాణ నుంచి ఉన్నాను కాబట్టి నేను తెలంగాణ అని TEL అని టైప్ చేసిన వెంటనే తెలంగాణ వచ్చింది. సో నేను ఇక్కడ తెలంగాణని సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సిటీ ఉంది, సిటీ మీద క్లిక్ చేయడం జరిగింది. అండ్ సిటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్గా నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నేను ఇక హైదరాబాద్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో హైదరాబాద్ మీద క్లిక్ చేశాను, హైదరాబాద్ వచ్చేసింది. ఆ తర్వాత మీరు కింద చూస్తే కనుక అడ్రస్ ఇక్కడ అడుగుతుందనమాట. హౌస్ నంబర్, స్ట్రీట్ నంబర్, స్ట్రీట్ నేము, ఈ విధంగా పూర్తి అడ్రస్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఎలా అవుతుందో అలాగే మనం ఇద్దాము. ఆ తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, మీరు బ్యాంక్ డీటెయిల్స్ని ఫస్ట్ టైమే ఇచ్చేయచ్చు, అదే మనకి బెస్ట్ ఆప్షన్. లేదు కొంతమంది డౌట్గా ఉంటారు కాబట్టి మనం బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఎవరికి వాళ్ళు తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ వీలైనంత వరకు బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా ఒకటేసారి యాడ్ చేసేయండి. ఈ యొక్క జాయినింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, పాన్ నెంబర్ అనేది కన్ఫర్మ్గా కావాలి. పాన్ నెంబర్ లేకపోతే జాయినింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు. కంపల్సరీగా పాన్ కార్డ్ అనేది 100% కావాలి. సో అకౌంట్ నెంబర్ దగ్గర మనం ఏం చేద్దాం, ఇక్కడ అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ కొట్టేద్దాము. తర్వాత బ్యాంక్ నేమ్, ఏదైతే బ్యాంకులో మనకి ఖాతా ఉందో ఆ బ్యాంక్ నేమ్ ఇక్కడ మనం కొడతాము. ఆ తర్వాత IFSC కోడ్, సో బ్యాంక్ది ఏదైతే IFSC కోడ్ ఉంటుందో IFSC కోడ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. IFSC కోడ్ ప్లేస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని బ్యాంకులు మర్జ్ అయిన తర్వాత IFSC కోడ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. సో కాబట్టి అది కూడా ఒకసారి మీరు గమనించండి. ఆ తర్వాత కింద మనకి పాన్ నెంబర్ అడుగుతుంది. సో పాన్ నెంబర్ ఇక్కడ మనం ఇవ్వాలి. తర్వాత కింద మీరు చూసినట్లయితే కనుక ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మనం ఆధార్ నెంబర్ కూడా ఇచ్చేద్దాము. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లేస్మెంట్ డీటెయిల్స్ వస్తుంది. ప్లేస్మెంట్ డీటెయిల్స్ దగ్గర మీరు చూడండి స్పాన్సర్ ఐడి అడుగుతుంది. స్పాన్సర్ ఐడి దగ్గర మనం అప్లైన్ ఐడి అనేది ఇవ్వాలి. ఎగ్జాంపుల్గా మీ కింద పర్సన్ జాయిన్ అవుతున్నారు అనుకుందాము, అప్పుడు స్పాన్సర్ ఐడి దగ్గర మీరు మీ యొక్క ఐడిని వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కింద మీరు చూడండి ఐడి ఆటో జనరేటెడ్ ఉంది, ఇది అలాగే ఉండనివ్వండి, దీన్ని ఏమి చేయకండి. బట్ దాని కింద మళ్ళీ మీరు చూసినట్లయితే ఇంకో ఆప్షన్ కూడా అడుగుతూ ఉన్నారు, డైరెక్ట్ సెల్ బోనస్ ఐడి అడుగుతున్నారు. సో గుర్తుపెట్టుకొని స్పాన్సర్ ఐడి ఎవరిది అయితే ఇస్తున్నారో అదేవిధంగా డైరెక్ట్ సేల్స్ బోనస్ ఐడి కూడా మీరు వాళ్ళదే ఇచ్చేయచ్చు. ఓకేనా. సో ఈ రెండు కంప్లీట్ చేసిన తర్వాత పాస్వర్డ్ మరియు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఉంది. ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కానీ నార్మల్ పాస్వర్డ్ కానీ ఈ రెండు పాస్వర్డ్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి నేనేం చెప్తానంటే ఫర్ ద ఫస్ట్ టైం మీరు వాళ్ళ ఒక మొబైల్ నెంబర్నే పాస్వర్డ్గా ఇచ్చేయండి. వాళ్ళ ఏదైతే 10 నెంబర్స్ మొబైల్ నెంబర్ ఉందో అదే మొబైల్ నెంబర్ని పాస్వర్డ్ మరియు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఈ రెండు చోట మీరు సేమ్ ఇచ్చేయండి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి గుర్తు ఉంటుంది, లాగిన్ అవ్వడానికి వాళ్ళకి ఈజీ అవుతుంది. తర్వాత మనం దాన్ని మార్చుకోవచ్చు, తర్వాత మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ టైం వరకు పాస్వర్డ్ అండ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మనం సైన్అప్ మీద క్లిక్ చేస్తే మన ఈ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. నేను ఇది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే కనుక నేను ఏం చేశానంటే ఏదైతే సైన్ అప్ ఫామ్ మనకి ఇవ్వడం జరిగిందో ఆ సైన్ అప్ ఫామ్ని నేను పూర్తిగా ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది, పూర్తిగా నింపడం జరిగింది. మీరు ఇక్కడ చూడండి కంపెనీ ఏ విధంగా అయితే అడిగారో ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ నేమ్ అడిగారు, ఫస్ట్ నేమ్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి లాస్ట్ నేమ్ అడిగారు, లాస్ట్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఎంటర్ప్రైజ్ నేమ్ ఏదైతే మనకి కనిపిస్తుందో ఈ ఎంటర్ప్రైజ్ నేమ్ అనేది మనం కొద్దిగా గ్యాప్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫీమేలా, దెన్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి,
పిన్ కోడ్ నంబర్, మన కంట్రీ సెలెక్ట్ ఆల్రెడీ ఇండియా సెలెక్ట్ అయి ఉంటుంది. తర్వాత మన స్టేట్ సెలెక్ట్ చేసాం. కింద వచ్చేసి మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ వాళ్ళ ఒక డేట్ ఆఫ్ ఎక్కడైతే ఆధార్ కార్డ్ అడ్రస్ ఉంటుందో, ఎక్కడైతే మనం ప్రోడక్ట్ డెలివరీ చేయాల్సి ఉంటుందో ఒక అడ్రస్ కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కింద మనకి బ్యాంక్ డీటెయిల్స్, ఈ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు చూసినట్లయితే కనుక మనం అట్ ఏ టైం ఇవ్వచ్చు. జాయినింగ్ కంప్లీట్ చేస్తున్నప్పుడే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ మనం ఇచ్చేస్తే కనుక కంపల్సరీగా మనకి అయిపోతుంది. లేదా ఇది మనం తర్వాత కూడా ఇవ్వచ్చు. బట్ నేను ఈ కేసులో ఫస్ట్ టైమే వేసేయండి అని చెప్తాను. కాబట్టి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నేమ్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్, తర్వాత ఆధార్ కార్డ్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, ఇవి అన్నీ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ చేయడం అయితే జరిగింది. రైట్. సో ఇది చేసిన కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు, మీరు ఇక్కడ చూడండి. కింద మనం వచ్చేసినట్లయితే కనుక ప్లేస్మెంట్ డీటెయిల్స్ అనేది వచ్చింది. ఈ ప్లేస్మెంట్ డీటెయిల్స్ దగ్గర మీరు చూస్తే కనుక అప్లైన్ ఐడి, అంటే ఎగ్జాంపుల్గా మీ కింద మీరు ఒక పర్సన్ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. సో పైన వచ్చేసి మీ ఐడి నెంబర్ ఇవ్వడం జరిగింది. ఐడి ఆటో జనరేటెడ్, ఇది అలాగే ఉంటుంది. దీన్ని అలాగే ఉండనివ్వండి, దీన్ని ఏమీ చేయొద్దు. దాని కింద కూడా మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, డైరెక్ట్ సెల్స్ బోనస్ ఐడి అని అడుగుతుంది. సో డైరెక్ట్ సెల్స్ బోనస్ ఐడి దగ్గర మనం ఈ యొక్క ఐడి నెంబర్ అయితే ఇక్కడ కొట్టడం జరిగింది. ఆ తర్వాత ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అండ్ పాస్వర్డ్ ప్లేస్లో మనం ఇక్కడ ఏం చేస్తామంటే పర్సన్ యొక్క మొబైల్ నెంబరే కొట్టేసేయచ్చు. ఎందుకంటే ఐడి అండ్ మనకి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో, ఇది మనకి వెరీ ఇంపార్టెంట్, గుర్తు ఉండాలి, లేకపోతే లాగిన్ చేయలేం మనం. సో కాబట్టి నేను ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తున్నాను. తర్వాత ఆ పర్సన్ అనేది ఒక పాస్వర్డ్ని మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసిన తర్వాత మీరు చూడండి, ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. దెన్ కింద మనకి సైన్ అప్ ఆప్షన్ కనిపిస్తూ ఉంది. సో నేను ఇక్కడ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేస్తాను. ఎప్పుడైతే మనం ఇక్కడ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేస్తామో మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ప్లీజ్ రీడ్ కేర్ఫుల్లీ అండ్ కన్ఫర్మ్ అంట. అంటే మనం ఎవరిదైతే పేరు ఇచ్చామో వాళ్ళ పేరు అంతా కూడా రైట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడండి, అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. సో నేను ఇక్కడ యాక్సెప్ట్ అనే బటన్ వచ్చింది. యాక్సెప్ట్ బటన్ మీద నేను క్లిక్ చేశాను. అండ్ ఆ తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద నేను మళ్ళీ అగైన్ క్లిక్ చేయడం జరిగింది. అండ్ మీరు చూడొచ్చు, జాయినింగ్ అనేది కంప్లీట్. వెల్కమ్ టు సనెజ్ ఫ్యామిలీ విత్ ఐడి నెంబర్, వాళ్ళ పేరు, వాళ్ళ ఏరియా, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ టైం, ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. నేను ఏం చేస్తానంటే ఒక స్క్రీన్ షాట్ని నేను తీసుకున్నాను. చూడండి, స్క్రీన్ షాట్ అయిపోయింది, డన్. ఇక్కడికి మన జాయినింగ్ ప్రాసెస్ అంతా కూడా 100% కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఎవరిదైతే జాయినింగ్ చేసుకున్నారో ఆ పర్సన్ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వెళ్ళి ఉంటుంది. వాళ్ళ ఐడి అండ్ వాళ్ళ పాస్వర్డ్ వాళ్ళ మొబైల్కి మెసేజ్ వెళ్తుంది. ఆ తర్వాత సేమ్ ప్రాసెస్ అండి, వాళ్ళు కూడా ప్లే స్టోర్కి వెళ్తారు. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా పూర్తి డీటెయిల్స్ని చూసే అవకాశం ఉంటుంది. సో హోప్ ఈ వీడియోని చూసిన తర్వాత జాయినింగ్ ప్రాసెస్ని మీరు ఎలా కంప్లీట్ చేయాలి అనే దాని మీద మీకు పూర్తి క్లారిటీ, పూర్తి అవగాహన వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో ఒకవేళ మీకు నచ్చితే కనుక మీ వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్లో మీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరితోటి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. తద్వారా ఈ జాయినింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం దాంట్లో వాళ్ళకు కూడా చాలా క్లారిటీ అయితే వస్తుంది. డియర్ లీడర్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.